వెల్కమ్ టు సినీ కహాని. నందమూరి నటసింహం బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై సాలిడ్ క్లారిటీ. రాజమౌళి మహేష్ బాబుల వారణాసి బడ్జెట్ ఎంతంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త లుక్ వెనుక రహస్యం. ఈ క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం నటసింహం బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ తేజ ఎంట్రీ. సినిమా అనౌన్స్ అయ్యి ఏడాది దాటినా ఎలాంటి ప్రోగ్రెస్ కనిపించకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. కానీ తాజాగా బాలయ్య తన కొడుకు ఎంట్రీపై సాలిడ్ క్లారిటీ ఇచ్చారు. మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా మరేదో కాదు, ఆదిత్య 369 సీక్వెల్ అని. ఆ సినిమాకు ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్ను కన్ఫర్మ్ చేశారు. వేరే మాట లేదన్నట్టుగా బాలయ్య గట్టి స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే అసలు ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేది ప్రశ్నగా మారింది. ఈ సినిమాకు బాలయ్యే దర్శకత్వం వహిస్తారనే టాక్ కూడా ఉంది. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పటికి మొదలవుతుందో చూడాలి. బాలయ్య ప్రస్తుతం అఖండ 2 వంటి భారీ సీక్వెల్ చిత్రంతో బిజీగా ఉన్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ వారణాసిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తుండడంతో ఈ మూవీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ వివరాలు ఇప్పుడు సినీ సర్కిల్లో హాట్ టాపిక్గా మారాయి. మహేష్ బాబు మరియు దర్శకుడు రాజమౌళి ఇద్దరు లాభాల్లో షేర్ తీసుకుంటున్నారట. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జానస్కు 30 to 40 crores వరకు భారీ పారితోషికం ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆయనకు కూడా 10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఇవ్వొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ వారణాసి చిత్ర బడ్జెట్ 1100 నుంచి 1500 కోట్ల మధ్య ఉండే అవకాశం ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ మధ్యకాలంలో దేవర సినిమా కోసం బరువు తగ్గి స్లిమ్గా మారిన ఎన్టీఆర్ లుక్పై కొంతమంది ఫ్యాన్స్ కమెంట్స్ చేశారు. ముఖంలో ఆ సహజమైన కళ తగ్గిపోయిందని, మరీ బక్కగా కనిపిస్తున్నారని అన్నారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. లేటెస్ట్గా బయటకు వచ్చిన ఎన్టీఆర్ ఫోటోలు చూస్తుంటే ఆయన మళ్ళీ గేర్ మార్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇది వరకున్న స్లిమ్నెస్ మాయమై మళ్ళీ కొంచెం బరువు పెరిగి సాలిడ్ మాస్ అవతార్లో దర్శనమిస్తున్నారు. ఇంత తక్కువ టైంలో ఈ మేకోవర్ వెనుక కారణం దర్శకుడు ప్రశాంత్ నీల్. వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ సినిమా కోసమే తారక్ ఈ సాహసం చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ప్రశాంత్ నీల్ హీరోలను డార్క్గా, ఇంటెన్స్గా, ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా చూపిస్తారు. నీల్ చెప్పినట్లే ఎన్టీఆర్ కూడా రగ్గడ్ లుక్లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ఎన్టీఆర్ 2 డిఫరెంట్ షేడ్స్లో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి సినీ కహాని. మరిన్ని క్రేజీ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మహామాక్స్.